హాయ్ ఫ్రెండ్స్, ప్రాఫిట్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి మన ఛానల్లోని కంటెంట్ని చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈరోజు మనం 3 ఇంపార్టెంట్ అయిన క్యాండిల్స్ మీద డిస్కస్ చేస్తున్నాం. సో ఇవి ఇంట్రాడేకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన క్యాండిల్స్ ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్స్ని యూజ్ చేసుకొని మనం ఒక డైరెక్షన్ని డిసైడ్ అవ్వచ్చు, ట్రెండ్ని డిసైడ్ అవ్వచ్చు. సో ఆ క్యాండిల్స్ వెనకాల ఉన్న అసలు సైకాలజీ ఏంటి, వాటిని మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవి ప్రైస్ యాక్షన్కి సంబంధించింది. ప్రతి క్యాండిల్ కూడా మనకి ప్రైస్ మూవ్మెంట్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఏ ప్రైస్ ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, సో ఎక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ ఎక్కడి వరకు వస్తుంది, ఎందుకు అది వస్తుంది అనేది కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ ఈ క్యాండిల్ యొక్క సైకాలజీ ఫ్రెండ్స్. సో దాని వెనకాల ఉన్న ట్రేడర్ సైకాలజీ ఏంటి, దానివల్ల మార్కెట్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు, సో ఈ మంత్ ఎండ్కి మనం 599K వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇది 2 days వెబినార్ ఫ్రెండ్స్. దీంట్లో మీకు టెక్నికల్కి సంబంధించిన స్ట్రాటజీస్ కవర్ అవుతాయి. తర్వాత ఆప్షన్కి సంబంధించిన బయింగ్ సెల్లింగ్ స్ట్రాటజీస్, వాటి యొక్క అడ్జస్ట్మెంట్స్ కూడా డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది టోటల్గా 6 hours ఉంటుంది. 6 hoursకి మీరు జస్ట్ 599 పే చేస్తారు. అంటే అవర్కి మీరు జస్ట్ పే చేసేది 50 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్క్రిప్షన్లో నేను మన మొబైల్ యాప్ లింక్ ఇచ్చాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే 3 క్యాండిల్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒకటి మొమెంటమ్ క్యాండిల్, రెండు వచ్చేసి రిజెక్షన్ క్యాండిల్, మూడవది వచ్చేసి నారో క్యాండిల్స్. సో ఈ 3 క్యాండిల్స్ చాలా ఇంపార్టెంట్, నాకు పర్టికులర్గా చాలా ఫేవరెట్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకు ఒక మొమెంటమ్ క్యాండిల్ దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి, రిజెక్షన్ క్యాండిల్ దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి, నారో క్యాండిల్స్ వాటి వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మొమెంటమ్ క్యాండిల్ అంటే మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, లేదా సో ఇలా. అంటే ఒక క్యాండిల్కి మనకి విక్ అనేది చాలా తక్కువగా ఉండి బాడీ అనేది కనుక ఎక్కువగా ఉంటే దాన్ని మనం మొమెంటమ్ క్యాండిల్ అంటాం. సో ఇది వైడ్ రేంజ్ క్యాండిల్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి రేంజ్ అనేది పెద్దదిగా ఉంటుంది కాబట్టి. సో ఇది మనకి ఏం చెప్తుంది అంటే, ఒకవేళ గ్రీన్ క్యాండిల్ కనుక మనకి ఫామ్ అయింది అంటే ఇక్కడ గ్రీన్ ఇండికేట్స్ టు బయర్, అంటే బయర్స్ ఈ క్యాండిల్లో యాక్టివ్గా ఉన్నారు అని. అంటే ఇక్కడ నుంచి ప్రైస్ని ఇక్కడ వరకు వాళ్ళు పుష్ చేయగలిగారు, సో పైకి తీసుకెళ్ళగలిగారు. సో అంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. సో ఒకవేళ మనం ట్రేడింగ్ కనుక చేయాల్సి వస్తే, సో ఇక్కడ బయర్స్ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి సో మనం కూడా బై ఎంట్రీ అనేది తీసుకోవడానికే ట్రై చేస్తాం. ఒకవేళ సెల్లర్స్ అంటే ఇలా రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ అయ్యి కంప్లీట్ బాడీ ఒక మొమెంటమ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే, సో ఇక్కడ మనం సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారని మనం అర్థం చేసుకుంటాం. సో మనం కూడా సెల్ సైడ్ ఉండటానికే, అంటే డౌన్ డైరెక్షన్లో ఉండటానికే ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇటువంటి మొమెంటమ్ క్యాండిల్ కనిపించినా కూడా సో మీరు ఇక్కడ మార్కెట్ని సెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే మీరు కంప్లీట్గా ఒక ప్రైస్ యాక్షన్ని మీరు ఫాలో అవునట్టే ఫ్రెండ్స్. సో అంటే మీరు కావాలనే మీ ఎంట్రీస్ రాంగ్ డైరెక్షన్లో తీసుకుంటున్నట్టు. సో ఎప్పుడైనా సరే మీకు ఒక చార్ట్లో ఇటువంటి ఒక మొమెంటమ్ క్యాండిల్ కనిపించింది అంటే, సో మీరు ఆ క్యాండిల్లో ఉన్న యాక్టివ్ ట్రేడర్స్ ఎవరు, అంటే బయర్సా సెల్లర్స్ అనేది డిసైడ్ అవ్వండి. ఒకవేళ ఆ క్యాండిల్స్ని కనుక ఫర్దర్గా మూవ్ అయ్యే క్యాండిల్స్ కనుక రెస్పెక్ట్ చేస్తున్నాయి అంటే ఆ డైరెక్షన్ అనేది కంటిన్యూ అవడానికే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే చార్ట్ను అబ్జర్వ్ చేసేటప్పుడు ఏదైనా సరే ఒక మొమెంటమ్ క్యాండిల్ కనుక మీకు కనిపించింది అంటే సో దాన్ని మార్క్ చేసుకోండి. ఆ మార్క్ చేసుకున్న క్యాండిల్ దాని తర్వాత వచ్చే క్యాండిల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడండి. సో ఒక్కసారి కనుక బ్రేక్అవుట్ అయ్యింది అంటే మనకి ఫర్దర్గా ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా మీ చార్ట్లో మొమెంటమ్ క్యాండిల్ని కనిపిస్తే సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీంట్లో యాక్టివ్ బయర్స్ ఉన్నారు, అంటే రెడ్ కలర్ ఉంటే యాక్టివ్ సెల్లర్స్ ఉన్నారు అని జస్ట్ ఒక థంబ్ రూల్గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇటువంటి నారో క్యాండిల్స్, వీటిని నేను మూకీ క్యాండిల్స్ అంటాను. అంటే ఇవి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వవు ఫ్రెండ్స్. అంటే ఇవి నారోగా ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మార్కెట్ అంతా కూడా మ్యూట్లో ఉంటుంది, అంటే సైడ్ వేస్లో ఉంటుంది. సో ఇటువంటి అప్పుడు కనుక మీరు ఆప్షన్ బయింగ్ లాంటివి చేశారు అంటే సో మీకు డికే అనేది ఉంటుంది. సో మీరు లాస్ పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఎటువంటి మూమెంటం ఉండదు కాబట్టి మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ ట్రేడ్ నుంచి లాస్లో ఎగ్జిట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఇటువంటి మొమెంటమ్ క్యాండిల్స్, దీన్నే మనం
ట్రెండీ క్యాండిల్ అని కూడా అంటాం. సో ఇటువంటి ట్రెండీ క్యాండిల్స్లో ట్రేడ్ చేయాలి తప్ప ఇటువంటి నాన్ ట్రెండీ క్యాండిల్స్లో కాదు ఫ్రెండ్స్. అంటే వీటిని నారో క్యాండిల్స్ అంటాం. ఈ నారో క్యాండిల్స్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్ని జస్ట్ అబ్జర్వ్ చేయాలంతే. ఈ నారో క్యాండిల్స్ని మనం రీట్రేస్మెంట్ క్యాండిల్స్ అంటాం. ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత లేదా ఒక ట్రెండ్ కంటిన్యూస్ అవుతున్నప్పుడు సో మధ్యలో కనుక ఇటువంటి హాల్ట్ లేదా ఇటువంటి నారో క్యాండిల్స్ కనుక ఫామ్ అవుతుంటే అక్కడ లిటిల్ బిట్ రీట్రేస్మెంట్ జరుగుతుంది అని అర్థం. ఎగ్జాంపుల్గా మీకు మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పైకి వచ్చింది. సో ఇక్కడ చూడండి 3 రీట్రేస్మెంట్ క్యాండిల్స్. అంటే ఈ ట్రెండీ క్యాండిల్స్ తర్వాత ఇవి జస్ట్ ఒక రీట్రేస్మెంట్ లాగా ఫామ్ అయింది. సో అంటే ఇది ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని దాని అర్థం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రెండ్ కంటిన్యూ అయిన తర్వాత ఇవి మళ్ళీ మనకి రీట్రేస్మెంట్ క్యాండిల్స్. సో ఎప్పుడు కూడా ట్రెండ్కి అనుగుణంగా కనుక రీట్రేస్మెంట్ క్యాండిల్స్ వస్తున్నాయి అంటే ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవటానికే ఛాన్సెస్ ఉంది అని. ఒకవేళ మరి రివర్సల్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మనకి రెడ్ క్యాండిల్స్ కనుక ట్రెండీ క్యాండిల్స్ వస్తాయి, అంటే ఇక్కడ కనుక మనకు ఒక ట్రెండీ రెడ్ క్యాండిల్ కనుక వచ్చింది అంటే ఓకే, అంటే ఇక్కడ బయర్స్ని వీళ్ళు డామినేట్ చేసి సెల్లర్స్ కూడా యాక్టివ్గా ఉన్నారు, అందుకోసం ఒక రెడ్ కలర్ ట్రెండీ క్యాండిల్ ఫామ్ అయింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ ట్రెండీ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా ఒక గ్రీన్ కలర్ మొమెంటమ్ క్యాండిల్ లేదా గ్రీన్ కలర్ ట్రెండీ క్యాండిల్కి ఫాలో అప్గా ఇటువంటి రీట్రేస్మెంట్ క్యాండిల్ కనుక ఫామ్ అయ్యాయి అంటే ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవడానికే ఛాన్స్ ఉంది అని అర్థం. సో ఎప్పుడు రివర్సల్ అంటే అగైన్ మీకు ఒక రెడ్ క్యాండిల్ మళ్ళీ ఒక ట్రెండీ క్యాండిల్ కనుక ఇక్కడ ఇలా ఫామ్ అయింది అంటే అప్పుడు ఇంట్రాడేకి సంబంధించి రివర్సల్ అవడానికి ఛాన్సెస్ ఉంది అనేది. సో వీటిని అబ్జర్వ్ చేయగలిగితే మీరు ముందు ఏ డైరెక్షన్లో ఉండాలో అర్థమవుతుంది. అంటే మీరు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్స్ తీసుకోకుండా మీరు ట్రెండీలోనే ఏ ట్రెండ్లో నడుస్తుందో మార్కెట్ ఆ ట్రెండ్లోనే మీరు ట్రేడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన క్యాండిల్ ఇంకొకటి ఏంటి అంటే రిజెక్షన్ క్యాండిల్ ఫ్రెండ్స్. రిజెక్షన్ క్యాండిల్ అంటే మనకి ఒక్కొక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కింద నుంచి విక్ అనేది ఇలా ఫామ్ అవుతుంటుంది, లేదా పైనుంచి ఇలా విక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ క్యాండిల్ వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి అంటే సో ఇక్కడ మార్కెట్ని కిందకి పుల్ చేయడానికి ట్రై చేస్తున్నారు సెల్లర్స్, బట్ ఇక్కడ బయర్స్ యొక్క ప్రెజర్ వల్ల కిందకు వచ్చిన మార్కెట్ని పైకి వీళ్ళు పుష్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రెజర్ అనేది బయర్స్ది ఎక్కువ ఉంటుంది. సో డౌన్ సైడ్ ప్రైస్ రిజెక్షన్ అవుతుంది అంటే సో మార్కెట్ని అది నెక్స్ట్ అప్ లెవెల్కి తీసుకెళ్తుంది అని దాని అర్థం. సో ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఇటువంటి డౌన్ సైడ్ కనుక విక్స్ పెద్ద విక్ కనుక కనిపిస్తుంది అంటే అది ప్రైస్ రిజెక్షన్. సో దాని తర్వాత కనుక మనకి ఇటువంటి గ్రీన్ కలర్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఇది అప్ డైరెక్షన్ కంటిన్యూ అవడానికే ఛాన్సెస్ ఉంది అని అర్థం. సో ఇక్కడ కూడా చూడండి, సో ఇది నారో రేంజ్ తర్వాత కిందకి ఫాలో అవడానికి ట్రై చేసింది, బట్ ఇక్కడ బయర్స్ ప్రెజర్ అనేది మనకి విక్ రూపంలో కనిపిస్తుంది, అంటే రిజెక్షన్ రూపంలో కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది ఫ్రెండ్స్. సో ఈ ట్రెండ్లో కూడా మనకి సో ఇవన్నీ కూడా ట్రెండీ క్యాండిల్స్. సో మనం ఈ డైరెక్షన్లో బై తీసుకుంటాం. సో అప్ సైడ్ కనుక విక్ ఇలా అప్ సైడ్ కనుక విక్ కనుక మనకు వచ్చింది అంటే ఇది మనకి సెల్లర్స్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్టు, అంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బట్ ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయ్యి ఆ ప్రైస్ని కిందకి పుల్ చేస్తున్నారు. సో ప్రైస్ యాక్షన్ అనగానే మనకి ఓన్లీ ప్యాటర్న్సే కాదు, ఒక క్యాండిల్ ఫార్మేషన్ ఎలా ఉంది, ఆ క్యాండిల్ వెనకాల ఉన్న ట్రేడర్స్ సైకాలజీ ఎలా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ 3నే నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి కాకుండా మనకి చాలా క్యాండిల్ ఫార్మేషన్స్ ఉన్నాయి. బూలిష్ ఎంగల్ఫింగ్ అని, బేరిష్ ఎంగల్ఫింగ్ అని, మార్నింగ్ స్టారు, ఈవినింగ్ స్టారు, హారామీ, షూటింగ్ స్టారు, దోజీ, ఇటువంటి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్స్ని ఒక బిగినర్గా గుర్తుపెట్టుకోవడానికి మనకి చాలా కష్టంగా ఉండొచ్చు. సో ఏ ప్యాటర్న్ ఎప్పుడు ఫామ్ అవుతుందా అని మనం వెతుకుతూ కూర్చుంటే మనకి మార్కెట్ అనేది ఆల్రెడీ మూవ్ అయిపోవచ్చు. బట్ ఈ 3 క్యాండిల్స్ని కనుక మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేయగలిగితే మీకు డైరెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. సో ఎవరి హెల్ప్ లేకుండా మీరు ఆ డైరెక్షన్లో ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తున్నాను, ఎప్పుడు కూడా మీరు ఇటువంటి మొమెంటమ్ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. అది రెడ్ అయినా సరే గ్రీన్ అయినా సరే. గ్రీన్ అయితే కనుక బయర్స్ యాక్టివ్గా ఉన్నట్టు, రెడ్ అయితే కనుక సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నట్టు. సో బయర్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనం కూడా బై సైడే ట్రేడ్స్ తీసుకుంటాం, ఒకవేళ సెల్లర్స్ యాక్టివ్గా ఉంటే మనం కూడా సెల్ సైడే ఎంట్రీస్ తీసుకుంటాం. తర్వాత ఇటువంటి నారో క్యాండిల్స్ లేదా మూకీ క్యాండిల్స్ లేదా రీట్రేస్మెంట్ క్యాండిల్స్
ఒక ట్రెండీ క్యాండిల్ తర్వాత ఇటువంటి రీట్రేస్మెంట్ క్యాండిల్స్ కనుక ఫామ్ అయ్యాయి అంటే సో ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉందని దాని అర్థం ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ కనుక ఆపోజిట్ డైరెక్షన్లో కనుక మనకి ట్రెండీ క్యాండిల్ రెడ్ కలర్లో వస్తే అది రివర్సల్ అవుతుందని అర్థం. సో అది కాకుండా మనకి రివర్సల్స్ని చూపించేవి ఇటువంటి ప్రైస్ రిజెక్షన్స్. సో ఎప్పుడైనా సరే ఇటువంటి ప్రైస్ రిజెక్షన్స్ కనుక మనకి కనిపిస్తున్నాయి అంటే కింద రిజెక్షన్ కనిపించింది అంటే బయర్స్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్టు, అదే కాకుండా పైనుంచి కనుక రిజెక్షన్ కనిపిస్తుంది అంటే సెల్లర్స్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్టు. సో వీటి ఆధారంగా కూడా మనం ఏ డైరెక్షన్లో ఉండాలనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది 30 minutes టైం ఫ్రేమ్. 30 minutes టైం ఫ్రేమ్లో కాకుండా మీరు ఇంట్రాడే కోసం 5 minutesలో కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 5 minutesలో కూడా చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా నారో క్యాండిల్స్ అంటే రీట్రేస్మెంట్ క్యాండిల్స్. సో ఇక్కడ మనకి ట్రెండీ క్యాండిల్స్ అనేది ఫార్మ్ అవటం స్టార్ట్ అయ్యాయి. సో ఎప్పుడైతే ఈ ట్రెండీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయో సో మనకు కన్ఫర్మేషన్ ఇచ్చేది ఇక్కడ ఆల్రెడీ ఒకసారి రిజెక్షన్ అయింది. సో ఇన్ని రీట్రేస్మెంట్ క్యాండిల్స్ ఉన్నాయి, దాని తర్వాత ట్రెండీ క్యాండిల్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి మనకి ట్రెండ్ స్టార్ట్ అయిందని ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఎంట్రీస్ తీసుకోగలిగితే సో మనం ఆ ట్రెండ్లో ట్రేడ్ చేయగలుగుతాం. సో దీనివల్ల మీకు ప్రాఫిట్స్ ఎంత వస్తాయో నేను చెప్పలేను, కానీ మీరు రాంగ్ ఎంట్రీస్ తీసుకోకుండా అయితే ఉంటారు ఫ్రెండ్స్. అంటే ఒక గ్రీన్ మొమెంటం క్యాండిల్ కనిపించినప్పుడు మీరు సెల్ సైడ్ మాత్రం ఉండకుండా ఉంటారు, లేదా ఒక నారో క్యాండిల్స్ మీకు కనిపించినప్పుడు అక్కడ ట్రేడ్ చేయకూడదని ఒక రూల్ తెలిసి ఉంటుంది, లేదా కింద నుంచి రిజెక్షన్ వస్తున్నప్పుడు మనం సెల్ చేయకూడదు అనే ఒక రూల్ తెలుస్తుంది. సో దీంతో మీరు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు, బట్ రాంగ్ ట్రేడ్స్ తీసుకోకుండా ఉంటారనేదే నా మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. సో ఇది మన వీడియో ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కలిసి నేర్చుకుందాం, కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ.